అరే బాబు, ఉన్నావా? అప్పుడెప్పుడో పొద్దుగాల క్లౌడ్ కిచెన్ పేరు వస్తుంది, పోస్టర్ వస్తుంది అని వదిన తర్వాత మాయమైపోయాను. అసలు ఏమైంది? ఏడికోయినవురా అంటే, గుడ్ ఈవినింగ్ మచాస్, అందరు ఎట్లుర్రో మంచిగా? అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా. అసలు ఏమైంది బై వీడియోలు వస్తలే అంటే, వీడియోలు వస్తున్నాయి కానీ వీడియోలలో నేను ఉంటలే. నవరాత్రులు కదా అని చెప్పి 11 days గ్యాప్ ఇచ్చిన. ఈ రోజుకి మళ్ళీ మన రచ్చ మనదే ఉంటది. 11 days ఇక మంచిగా అమ్మవారి వీడియోలు అయితే పోస్ట్ చేసిన. దానికి పెద్ద సపోర్ట్ ఏం రాలే. నాకు అర్థమైంది ఏంటంటే, మన పేజ్ లో వీడియోలు పెడితే ఎవరు దేకని కూడా దేకాడని చెప్పి ఇక మన కుకింగ్ వీడియోస్, మమ్మీతోని ఫనీ వీడియోస్ మళ్ళీ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇక మన క్లౌడ్ కిచెన్ విషయానికి వచ్చేస్తే, ఆల్రెడీ పేరు, పోస్టర్ అన్న అయితే ప్రింట్ అయిపోయినాయి. మెనూ ప్రిపరేషన్ ఒక్కటి ఉంది. మెనూలో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నా. ప్లాన్ వచ్చేసి కొన్ని స్టార్టర్స్, చపాతీస్, ఇంకా కొన్ని రైసెస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా మెనూలా. ఆ మెనూ కూడా 2 days లో బయటికి వచ్చేస్తుంది. మన క్లౌడ్ కిచెన్ స్టార్ట్ అనే డేట్ కూడా వచ్చేస్తుంది. విత్ ఇన్ 1 week లా మిగతా పనులు కూడా అన్ని ఫినిష్ చేసేద్దాం. మన క్లౌడ్ కిచెన్ పేరు ఏంటంటే, రేపు పొద్దుగాల 9 o'clock షార్ప్ గా మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలా పోస్టర్ అయితే వచ్చేస్తుంది. పోస్టర్ చూడాలనుకుంటే ఫాలో కొట్టుకోమచ్చా. ఈ రోజు వీడియోలో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాం. ఫ్రైడ్ రైస్ టేస్ట్కి వస్తే మాత్రం చెప్తున్నా కదా, క్రేజీ అంటే క్రేజీ వచ్చింది తెలుసా టేస్ట్ మాత్రం. నువ్వు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయి మామ. ఎట్లొచ్చిందో కామెంట్ చేయి.